హాలిడేస్ కూడా మేము త్యజించి బిడ్డల కోసం పనిచేసి బిడ్డలందరినీ కూడా మంచి మార్కులతో ఉపాధ్యాయులతో మొత్తం కూడా బయటకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ఈరోజు జిల్లాధికారులు ఎప్పుడు కూడా భారతదేశంలో అటెండర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ వరకు మొత్తం కూడా ఈరోజు మొత్తం కూడా ఉద్యోగంలో రావడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఉద్యోగం వైభవం మేము కేంద్రం ఇస్తాం, కేంద్రానికి మేము నోటు పంపిస్తాం. నాయకులందరూ కూడా మేము నమస్కారాలు పెట్టి తెలియజేస్తున్నాం. మీరందరూ రండి, మీ సిద్ధాంతాలు మీ పార్టీ నినాదాలు పక్కకి పెట్టి ఒకే జెండా ఒకే నాయకుడు అదే సమైక్యాంధ్ర నాయకుడు కింద రండి. నేను తప్పనిసరిగా సమైక్యాంధ్రను సాధించి తీరుతాం. తెలంగాణ ఏర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా చిన్న బిడ్డలు సైతం ఈరోజు ఉద్యోగంలోకి వచ్చారు. ఆ చిన్న బిడ్డకు ఉన్నంత విజ్ఞత పెద్దవారిలో లేరంటే చాలా సమాజానికి సిగ్గుచేటుగా ఉందని సందర్భంగా అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం. మిత్రులని చెప్పి చూస్తున్నాం. ఈరోజు అస్సాంలో మాకు బోర్డు ల్యాండ్ కావాలని చెప్తున్నారు. ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగస్తులుగా భారతీయ పౌరులుగా ఆంధ్రప్రదేశ్ పౌరులుగా సీమాంధ్ర పౌరులుగా మేమందరం కూడా ముందుకొచ్చి ఈ ఆందోళన మొత్తం కూడా ఉధృతం చేస్తామని మొత్తం కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. అందువల్ల ఈ యొక్క ఉద్యమాలు ఈ యొక్క ఇది ఏ రాష్ట్రానికి ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి సమైక్యాంధ్ర సమైక్యాంధ్ర జిల్లా విద్యాశాఖాధికారి ఇప్పుడు పూర్తిగా రాష్ట్రం విభజన జరిగే పరిణామాలు రాష్ట్రం అంధకారం అయిపోతుంది. త్రాగునీరు సాగులు లోపిస్తాయో, ఏ అవకాశాలు మృగ్యమవుతాయో, మన భవిష్యత్తు ఎలా అంధకారం అవుతుందో కూడా పూర్తిగా విఫలంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇది మనం అంతా పోరాడవలసిన సమయము, ఉద్యమించవలసిన సమయము. దయచేసి వీరు వారిని కాకుండా అందరూ చేయి కలిపి అన్ని వ్యవస్థలు సిద్ధాంతాలను వాళ్ళ యొక్క పార్టీ అజెండాలను వాళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టి సమైక్య జెండాతో ముందుకొస్తే మనము ఈ రాష్ట్రాన్ని ఇలాగే ఉంచుకోవడానికి పెద్ద సమస్య కాదని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ ఎంతో శ్రమ కోర్చి ముఖ్యంగా పిల్లలు ఇంత ఎర్రటెండలో ఈ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమ నినాదంతో ఉద్యమకారులై ముందుకొచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై సమైక్య, జై సమైక్య, జై సమైక్య. బస్సుల దగ్గరికి వెళ్తారండి మీ పాఠశాల అందరూ కనిపిస్తుంది. ఇక్కడ యానాద్రి రెడ్డి సాజీ దగ్గర మొత్తం స్కూలు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ